అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపిల్లుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపిల్చుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మెండైన దీవెనలు మీకు కలగాలని ఒక సేవకుడిగా నేను మనసారా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. ఈ శుభవేళ కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. దేవుని మాట విన్న ప్రతివారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈరోజు ఓ ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండములో రాయబడిన 24వ అధ్యాయంలోని 5వ వాక్యాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే రమ్యమైన ఒక నివాసాన్ని గురించి చాలా తేటగా దైవజనుడు ప్రవచన రీతిలో మాట్లాడుతున్నాడు. మన నివాసాలు రమ్యంగా ఉండాలని, మన గుడారాలు ఆశీర్వాదకరంగా ఉండాలని మన దేవుని హృదయపూర్వకమైన వాంఛ అయి ఉన్నది. మరి మనం చాలాసార్లు ఇల్లు కట్టుకుని అందులో నివసిస్తున్నాం. ఆ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా అది ఒక ఆశీర్వాదకరమైన నివాసంగా ఉండడం, ఓ రమ్యమైన నివాసంగా ఉండడం దేవుని చిత్తం. ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత మనం ఉన్న ఇల్లు రమ్యంగా ఉందా? మన గుడారం ఓ రకంగా ఆశీర్వాదకరంగా అనిపిస్తుందా? చాలాసార్లు ఇంటిని గురించిన ఆలోచన కలిగినప్పుడల్లా ఈ ఇల్లు కలిసి రాలేదని, ఇందులో నెమ్మది లేదని, ఇందులో అడుగుపెట్టినాక అన్ని అనర్థాలే జరిగాయని కొన్ని మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ శుభవేళ మన ఇల్లు రమ్యమైన ఇల్లుగా ఉండాలి అనేది దేవుని సంకల్పం. రమ్యమైన ఇల్లు ఎలా ఉంటుంది? ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా తేటగా రాయబడింది. చాలాసార్లు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు దానికి వేసిన రంగులను బట్టి కానీ, కొన్నిసార్లు మనం పెంచిన మొక్కలను బట్టి, అక్కడ పెంచుతూ తిరుగుతున్న కుక్కలను బట్టి, మన అలంకరణ బట్టి ఆ ఇల్లు నివాసంగా ఉంటుందని, ఖరీదైన వస్తువులు ఉంటే ఆ నివాసం చాలా రమ్యమైందని మనం అపోహపడుతుంటాం. కానీ పక్కని నివాసం రమ్యమైనదిగా ఉండాలి అని అనుకుంటే ఆ రమ్యత బాహ్య సంబంధమైనది కాక ఆధ్యాత్మిక సంబంధమైన అనుభూతిలో ఉండడం దేవుని చిత్తం. సరే, కొన్ని మాటలు మీతో చెబుతాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మన పితరుడు అబ్రహాము చరిత్ర మనం ఒక్కసారి గమనిస్తే, అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం దగ్గర నిలబడి కనిపెడుతూ ఉండగా ఆదికాండం 18వ అధ్యాయంలో రాయబడిన ఈ చరిత్ర మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, త్రిత్వమైన దేవుడు దిగి వస్తూ ఉండగా ఆ వయసు మళ్ళిన ఆ అబ్రహాం
పరుగులు తీసుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి సాష్టాంగపడి నమస్కారం చేశాను అని రాయబడుతుంది. అక్కడ చక్కని మాట అంటాడయ్యా, నీ కనికరం నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా ఇల్లు దాటిపోకు అని బ్రతిమలాడుతుంటాడు. ఆ శ్రేష్టమైన దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను దాటి వెళ్ళను, నీతో ఉండడానికే వచ్చాను. ఈరోజు ఈ మాటలు అనేక సార్లు విన్నాము, దైవజనులు చెప్పగా ఆలకించాం. కానీ ఇక్కడ అతని ఇల్లు దాటిపోకుండా దేవుడిని నిలబెట్టుకున్న చరిత్ర కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పలుసార్లు మన గడప దాకా వచ్చి మన గడప దాటి వెళ్ళిన చరిత్రను చూస్తున్నాం. మనం నిశ్చయముగా మన ప్రభువుని మన ఇంటి దగ్గర ఆపుకోగలిగామా? ఆయనను నిలబెట్టగలిగి ఒక సాష్టాంగపడి నమస్కారం చేసి అభ్యర్థించే అనుభూతిలో మనం ఎదగగలిగామా? నిజంగా అబ్రహాము సాష్టాంగపడి బ్రతిమలాడి నా ఇల్లు దాటిపోవాకయ్యా అని బ్రతిమలాడుతూ ఉంటే దేవుడు ఎంతగానో సంతోషించి అక్కడ నిలిచి ఉన్నాడు. ఈ చరిత్ర మనం చాలాసార్లు చదివినా మరొక్కసారి ఈ వాక్యాన్ని గమనిస్తే ఆయన దాటిపోకుండా ఉండేటట్టుగా ఆయన ప్రయత్నం చేశాడు. సహజంగా అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు వారిని మనం వచ్చారని సంబరపడడం కంటే కూడా వారు రాగానే వారు కూర్చునేందుకు ఏదైనా ఒక ఆసనం మనం చూపిస్తాం, దాని మీద వాళ్ళు కూర్చుంటే సంతోషిస్తాం. మనం దేవుడు పలుసార్లు మనం దర్శించినప్పుడు, దేవుడు మన ఇంటికి వచ్చినప్పుడు వచ్చాడు అని సంబరపడడం కంటే ఆయన మన ఇల్లు దాటిపోకుండా కూర్చుండగలిగే ఒక ఆసనం, అంటే ఒక పరిశుద్ధమైన స్థావరం మన ఇంట్లో ఉందా? ఇంకా తేటగా చెప్పాలి అంటే ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధతే ఆయనకు అనుకూలం, పరిశుద్ధతే ఆయన సింహాసనం. ఆ పరిశుద్ధత ఉన్న చోట ఆయన నిలిచి ఉంటాడు. బైబిల్లో ఏమని చెప్పాడు? నేను మీ మధ్యలో నివసిస్తాను, మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఆయన తపన ఒక్కటే, ఎప్పుడు మనతో ఉండాలని, ఎప్పుడు మన మధ్యలో ఉండాలని. పాలెములో కూడా మోషేతో దేవుడు చెప్పిన మాట ఏమిటి తెలుసా? నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. ఏదైనా చోట మొదలుకొని నేటి వరకు ఆయన తపన, ఆశ, ఆలోచన ఒక్కటే. అదేమిటయ్యా అంటే నేను మీ మధ్యలో ఉండాలి, నేను మీతో ఉండాలి, మీ మధ్యలో నేను సంచరించాలి. ఆ మాటలు ఎంత ముచ్చటగా కనబడుతున్నాయి. అనేక సార్లు ఈ వాక్యాన్ని విన్నా పరిశుద్ధ దేవుడు నీ నివాసంలో ఉండడం, నిలబెట్టుకోవడం అనేది నీ మీద ఆధారపడుతుంది. దానికి నువ్వు చేయగలిగిన అబ్రహాం చేసిన కార్యాల్లో ఒకటి సాష్టాంగపడి నమస్కారం చేసి అని మాట. అది విధేయతకు సంకేతంగా కనబడుతుంది. ఈ రోజున విధేయత లేకుండా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకునే అనుభూతికి రాకుండా నీ జీవితంలో ఆయన నిలబెట్టాలి అనుకున్నా, నా ఇంట నీవు నిలిచి ఉండాలని కోరుకున్నా అది హాస్యాస్పదంగానే ఉంటుంది. బైబిల్ నేర్పే నగ్న సత్యం ఏమిటి తెలుసా? అబ్రహాము ఆ మోరియా కొండ మీద కుమారుని పడుకోబెట్టిన విధేయత మొదలుకొని యేసు ప్రభు జన్మలో కూడా మనం గమనిస్తాం. దాసుని స్వరూపం ధరించుకుని మనవలే పుట్టి మనలాగా ఎదిగి మనలాగానే సాగి ఆయన ఎంతగా తగ్గించుకుంటూ వచ్చాడు. ఈ రోజున మన నివాసం రమ్యమైన నివాసంగా ఉండాలి అనుకుంటే అన్నీ ఉండి యేసు లేకపోతే ప్రమాదకరం. విస్తారమైన వస్తువులు, ఖరీదైన వస్తువులు, కనకం అంతా ఉంది, కానీ అక్కడ దేవుడు లేకపోతే అబ్రహాము చరిత్ర మనకు నేర్పుతున్న గుణపాఠం, రాతబాట లాంటి మాట ఏమిటంటే నిశ్చయముగా ఆ ఇల్లు దాటి వెళ్లకుండా ఉండడం. సాయంకాలం వరకు అబ్రహాం ఇంట్లో దేవుడు ఉన్నాడు. పరిచర్యలు అన్నీ చూసి ఆరగించిన తర్వాత వెళ్ళేటప్పుడు చక్కని మాట అంటున్నాడు, మీదరికి మరలా నీ ఇంటికి వస్తాను, తప్పనిసరిగా నీ నోటి నిండా నవ్వుండును గాక. ఈ రోజున కొన్ని కుటుంబాల్లో నవ్వు లేక, ఆనందం లేక, సంతోషం లేక, సమాధానం లేక పడుతున్న వేదనను మనం ఇట్టే గమనిస్తూనే ఉన్నాం. రమ్యమైన నివాసం అంటే ఖరీదైన వస్తువులు కాదు, కానీ ఆ ఇంట్లో ఉండవలసిన సమాధానం, సంతోషం, ఆనందం. మరి అది నీ జీవితంలో లేకపోతే ఎంతకాలం పుట్టి పెరిగినా, ఆస్తులు సంపాదించినా, 5 ఏళ్ల కుంగరాలు పెట్టుకున్నా, అందరం మీద ఊరేగినా, అందరూ కలిసి నిన్ను పొగిడినా, జీవితంలో ఆ రమ్యతను నీ ఇంట్లోనూ ఉండకుండాని నీ చేతులారా నీవు నాశనం చేసుకుంటున్నావు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, రమ్యత అనగా దేవుడు నీ ఇంట సంచరించి నీతో, నీ ప్రజలతో కూర్చుని ఉండాలి, నిలిచి ఉండాలి. అన్నిటికంటే విశేషం నీ ఇంటి అవసరత ఏమిటో ఎరిగిన వాడై ఆయన తప్పనిసరిగా ఆనందాన్ని నీ కలుగు చేయాలి. మన బైబిల్లో నీతిమంతుని గుడారం అని 118వ కీర్తన 15వ వాక్యంలో చూశాం కదా. నీతిమంతుని గుడారంలో రక్షణ గురించిన సునాదం వినబడుతుంది. మన ఇంట్లోంచి వినబడవలసింది ఏమిటంటే రక్షణ ఆనంద గీతిక. మరి ఈ రోజున మనం ప్రభుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడకపోతే మనం పాపులం. పాపం వల్ల సుజీతం మరణం అని ఎరిగి దీన్ని మనం తప్పించుకోలేమనే కదా ఆ దేవుడు ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కార్చింది. ఈరోజు ఆయన రక్తం ద్వారా నీవు కడగబడి దేవుని యొక్క కృప పొంది ఆయన ద్వారా నీతిమంతుడిగా మార్చబడితే నీ నివాసంలో రక్షణను గురించిన ఆనందం, సునాదం, గానం వినబడుతూనే ఉంటుంది. కనుక శారీరకమైన ఆనంద సంతోషాలు మాత్రమే కాక రక్షణ ఆనందాన్ని కూడా నీవు అనుభవించిన వ్యక్తిలాగా ఉంటే
ఆ ఇల్లు చాలా రమ్యమైనది, అందులో దేవుని సంచారం. ఆ మాట చదివి ఎంత ముచ్చటగా ఉందండి. నా ఇల్లు దాటి వెళ్ళిపోవాకయ్య. ఆ పక్కన 18వ అధ్యాయం కనపడుతుంది. 19వ అధ్యాయం 18లో అబ్రహాం ప్రత్యక్షమై అబ్రహాం దేవుని ప్రత్యక్షత ఉంటే 19వ అధ్యాయంలో దేవుని దూతలు లోతు ఇంటికి వచ్చారు. కానీ అడిగితే మా ఇంట ఉండమని వాళ్ళు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ ఇంట ఉండడం కంటే నడివీధిలో ఉండడం మేలని. మరి ఈ రోజున ఇంతకాలం బైబిల్ చదివినా, వాక్యం ఎరిగినా, దేవునితో నడుస్తున్నా మన దేవుని మన ఇంటి దగ్గర ఆపుకోలేని పరిస్థితుల్లో, నిలుపుకోలేని పరిస్థితుల్లో, ఆయన మన ఇంట నిలవడానికి అనుకూలంగాని పరిస్థితుల్లో ఎంతకాలం బ్రతుకుతావు? బ్రతికి సాధించేది ఏముంటుంది? కనుక నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ మీతో చెప్పేది, మీ నివాసం రమ్యమైన నివాసంగా ఉండాలి అనుకుంటే మొదటగా విధేయత కలిగిన జీవితమై ఉండాలి. పరిశుద్ధ దేవుడు నీ ఇంట ఉండేటట్టుగా పరిశుద్ధమైన జీవితం, క్రీస్తు ద్వారా కడగబడిన జీవితం ఉండాలి. నిశ్చయముగా నీ ఇంట్లో ఆనంద గీతిక ఉండాలి, నీ నోటి నిండా నవ్వు ఉండాలి. అబ్రహాం ఇంట్లో ఆ సంవత్సరమే నోటి నిండా నవ్వు మొదలయ్యింది. ఈ శుభవేళ నా యేసును బట్టి చెబుతున్నాను, ఎంతకాలం కన్నీళ్లు, వేదన, కలవరం, నెమ్మది లేక, నిద్రపట్టక, చీకటిలో అడుగులు, తడబడుతున్న పైన ఎటు చూసిన కలవరం, వీటన్నిటికీ ముగింపు కలగాలి అని అనుకుంటే ఈ రోజున దాటిపోని దేవుడు నీతోనే ఉండిపోవాలి. నిశ్చయముగా నీ ఇల్లు ఆయన నివాసంగా మారాలి. అలా మారిన మరుక్షణం నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందనే వాస్తవాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మరొక విషయం కూడా మీతో జ్ఞాపకం చేస్తాను. మన ఇల్లు రమ్యమైన ఇల్లుగాను ఉండాలి అనుకుంటే 112వ కీర్తనలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళితే, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొని అత్యధికముగా ఆయన ఆజ్ఞల బట్టి ఎవరు సంతోషిస్తారో వారి సంతానం భూమి మీద బలవంతులవుతారు, వారి నివాసం కలిమి సంపద చేత నింపబడుతుంది అనే మాట రాయబడుతుంది. రమ్యమైన నివాసంలో మొదటిది నవ్వు ఉండాలి, రక్షణ ఆనందం ఉండాలి, దేవుడు ఆ ఇంట్లో నిలిచి ఉండాలి. రెండవది రమ్యమైన ఇల్లుగా మన నివాసం మారాలి అనుకుంటే అక్కడ మన పిల్లలు దేవుని నాటిన మొక్కల్లాగా ఉండాలి. ఆ ఇంట కలిమి సంపద కలిసి వచ్చినట్టుగా నిలబడాలి. మరి ఎలా కలిసి వస్తుంది? ₹1 లాటరీ టికెట్ కొనుక్కొని ₹1,00,000 కోరుకుంటే జరిగేదా, ఒరిగేదా? కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో మన పిల్లల గురించి ఆశలు పెంచుకుంటాం, కానీ మనం ఆశించేది ఒకటి, జరుగుతున్నది మరొకటి. ఎందుకో ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. ఆ ఇంటికి అలంకారంగాను, ఆ ఇల్లు రమ్యంగా ఉండేట్టుగా నాటిన మొక్కలు దేవుని చేతిలో బాణాలుగా వర్ధిల్లేటట్టుగా తల్లిగా, తండ్రిగా, కుటుంబ సభ్యుడిగా నీవు చేయగలిగింది 112వ కీర్తన మొదటి నుండి మీరు చదవండి. ఆయన ఆజ్ఞల ప్రకారం అధికంగా సంతోషించేవారు. ఈ రోజున డబ్బును బట్టి సంతోషిస్తాం, పదవును బట్టి సంతోషిస్తాం, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి సంతోషిస్తాం, కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒక విశేషమైన కార్యం జరిగినప్పుడు, విజయం సాధించినప్పుడు అమితంగా సంతోషపడతాం. కానీ ఆ ఆనందం కొంతకాలమే ఉంటుంది. ఇదిగో జీవం కలిగిన గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఈ మాటలు చదువుతూ, ఈ మాటలు వింటూ, ఈ మాటల్లో అడుగులు వేస్తూ, ఈ మాటలతో నీ అడుగులు ముందుకు వేస్తూ ఆయనతో సాగగలిగితే నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. దావీదు మహాశయుని గురించి మీరు చాలాసార్లు విన్నారు కదా. ఆయన ఏమంటాడు? జుంటి తేనె ధారల కంటే నీ వాక్యం మధురం, క్రొవ్వు మెదల దొరికిన దానికంటే అమితమైన ఆనందం నీ వాక్యంలోని నాకుంది. మరి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ఏదో కాలయాపన కోరుకో, కొన్నిసార్లు గోళ్ళ మీద రాసుకునేందుకో, కొన్ని కంఠత వాక్యాలుగాను, కొన్నేమో వాగ్దానాలుగాను, కొన్నేమో సరిపోతాయి అని, కొన్నిసార్లు ఆ వాక్యాన్ని అవసరమైనప్పుడు ఔషధంగా మాత్రమే వాడుకొని మన వాళ్ళు చాలా విషయాల్లో కృపకు దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకో ఈ రోజు నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. అధికంగా మనుషుల మాటల కంటే దేవుని మాటలకు విలువ, మనుషుల మాట వినడం కంటే దేవుని మాట విని, చదివి, గైకొని దాని ప్రకారం నీవు జీవించగలిగితే అధికంగా ఆనందించగలిగింది. ఇది జీవం కలిగిన వాక్యం, బ్రతికించగలిగింది, నిన్ను నడిపించగలిగింది, నిన్ను వెలిగింపచేసేది, దారిలో నడిపించగలిగేట్టుగా కృప చూపిన వాక్యం. ఈ కృపావాక్యం నీ విన్నంత కాలం, ఈ కృపావాక్యాన్ని నువ్వు గైకొనినంత కాలం నీ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలో అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దావీదు తన జీవితంలో ఆ పదాలను వాడుకుంటూ నిశ్చయముగా అనే పదాన్ని వాడతాడు. అంటే అర్థం ఏమిటంటే అధికంగా నేను ఆయన యందే ఆనందిస్తాను. ఒక రోజున తంబురను పిలిచాడు, సితారాను రమ్మన్నాడు. జనం వెళ్ళిపోయినా మనమంతా మన దేవుని ఆరాధన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యందు ఆనందించడం, దేవునిలో బ్రతకడం, దేవుని వాక్యాన్ని గైకొనడం ఎంత ఆశీర్వాదకరమో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందుకని అధికంగా ఆయన వాక్యానికి విలువిచ్చి
ఆయన ఆజ్ఞల ప్రకారం నడవగలిగితే బైబిల్లో ఏముంది? ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం శ్రద్ధగా విని నడిస్తే సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తాను అని చెప్పినవాడు ఆయనే కదా. మరి ఆ కార్యం నీ జీవితంలో జరగాలి అనుకుంటే ఆయన వాక్యానికి నువ్వు ఎంతవరకు లోబడాలి, ఎంతవరకు గైకొనాలి. అలా జరిగితే అక్కడ రాయబడింది ఏమిటి తెలుసా? వారి సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు. నిజంగా బలమైన పిల్లలుగా వాళ్ళు వర్ధిల్లడం ఆశీర్వాదకరం. మనం పెట్టే తిండి వలన వాళ్ళు బలవంతులు కావాలని కోరుకుంటే అది శారీరకం. కానీ మన పితరుల యొక్క సంతానంలో మన పితరులు మనకు మార్గదర్శులుగా ఓ రకంగా మైలురాలాగా మిగిలిపోయారు. అందులో కొన్ని విషయాలు గమనిస్తే మోషే ఎవరో నత్తివాడు, నరహంతకుడని మీరు అంటూనే ఉన్నారు. అయినా అతడు బయలుదేరి తన జీవితంలో ఎర్ర సముద్రాన్ని అలా చెయ్యి చాపి రెండుగా పాయలు చేసి సముద్రం తొలగిపోయేట్టుగా నేల ఆరిపోయేట్టుగా చేసినవాడు ఆయనే కదా. మన దావీదుల గురించి ఒక్కసారి ఆలకిస్తే ఎత్తడి గప్పుకున్న ఎత్తడైన గొలియాతుని ఒక్క రాయి చేత విసిరి కొట్టగా అతని మరణం చూడటం, ఇశ్రాయేలుకు జయం కలగడం, దావీదుకు సంబరం కలగడం, ఇవన్నీ అదిగో ఆ బలవంతుని సంతానం వీళ్ళు. ఈ రోజున నీ పిల్లలు బలవంతులు కావాలి అంటే ప్రతి రంగంలో నీ బిడ్డలు ఉన్నతంగా ఉండాలి. అంటే ఆత్మీయ పోరాటంలో కానీ, భక్తి జీవితంలో కానీ, నీతిని నెరవేర్చడంలో కానీ, సమాజాన్ని నడిపించడంలో కానీ, దేవునికి యాజకత్వం చేయడంలో కానీ, ప్రజలను బోధించడం, ప్రబోధించడం, నడిపించడం ఏదైనా కానీ నీ పిల్లలు బలవంతులుగా ఆశీర్వదించబడాలి. భూ సంబంధంగా పోరాటాల్లో ఏదో ఉన్నత స్థాయిలో ఉండడం కాక నీ వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధమైన బలము పొందిన వ్యక్తులై 7 లక్షల మంది నడిపించిన వాడు మోషే. ఇశ్రాయేలులో కృంగిన వారిని లేవనెత్తిన వాడు అదిగో ఆ దావీదు. నిశ్చయముగా సింహపు నోడును మోసిన వాడు ఈ దానియేలు. చరిత్ర చెప్పకనే చెబుతున్న నగ్గన సత్యాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుంటే, మన పిల్లలు బలవంతులు కావాలి అనుకుంటే మొదటగా మనం దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆ విధంగా మనం నడవగలిగితే, సంతోషించగలిగితే, అధికంగా ఆనందించగలిగితే నీ బిడ్డలు నీ ఇంటికి చక్కటి అలంకారంగా ఉంటారు. బైబిల్ అంటున్న చక్కని మాట ఏమిటో తెలుసా? నిశ్చయముగా నీ గుడారం రమ్యమైన గుడారం. నీ గుడారంలో రమ్యత మొదటగా దేవుని స్పందన వలన, దేవుని యొక్క రాక వలన, దేవుడు నీ నోటి నిండా నవ్వు ఉంచడం వలన నీ ఇల్లు రమ్యంగా ఉంటుంది. రెండవది, అధికంగా ఆనందించిన నీ జీవితంలో నీ సంతానం, నీ పిల్లలు బలవంతులై బలమైన దేవుని కార్యాలు చేసే యోధులుగా, నాదులుగా వాళ్ళు నడిచి వెళ్ళటం ఆ ఇంటికి, ఆ గృహానికి అలంకరణ. తల్లిదండ్రులకి పిల్లల అలంకరణ నీ నివాసానికి కూడా రమ్యత వారిని బట్టే కలుగుతుంది. మరో విచిత్రమైన మాట ఏమిటి చెప్పనా? బైబిల్లో చాలా తేటగా మనం పరిశీలన చేస్తే ఆ ఇంట కలిమి సంపద ఉంటుంది. నిజమే కదా. దేవుడు సంచరిస్తే ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన వాడు. అయిపోతుందనుకున్న పిండి తరగలేదు, అయిపోతుందనుకున్న నూనె ఆగలేదు. ఒట్టి నీళ్లు కళావిహీనమైంది అనుకుంటే అక్కడ నీళ్లు ద్రాక్షారసమై మరలా ఒక అభివృద్ధి స్థాయి జరుగుతూనే వచ్చింది. కలిమి సంపద నా దేవుడు గుప్పిలు విప్పి నీకు సహాయం చేసి నీ ఇంటిని వాడుతో నింపునుగాక. కేవలం భూ సంబంధమైన సంపాదన మాత్రమే కాక ఆత్మ సంబంధమైన కృపావరాల చేత, పరలోకపు అభివృద్ధి చేత, నీ దేవుని యొక్క విమోచన కృప చేత నీ ఇల్లు నింపబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. ఒక్కసారి ఆగి ఆలోచిస్తే నాకొక ఇల్లు ఉంది, ఇంటి ముందు కుక్క ఉంది, ఎదిగిన మొక్క ఉంది, ఓ రకంగా రంగులు పూసిన ఇల్లు ఉంది. కానీ అందులో సమాధానం లేకపోతే, అందులో ఐక్యత లేకపోతే, అందులో ఆరాధన లేకపోతే, అందులో నెమ్మది లేకపోతే, పడుకుంటే నిద్ర పట్టకపోతే, పీడకల చేత పీడింపబడుతుంటే, పరలోక దర్శనం కరువవుతుంటే ఒక్కసారి ఆలకించండి. ఇవన్నీ మీరు ఎరిగిన సత్యాలే. ఎందుకో మరొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకో మాట కూడా చెబుతాను. సంపద మాత్రమే కాదు, నీ పిల్లలు బలవంతులుగా మాత్రమే కాదు. మీరు ఒక్కసారి దానియేలు గ్రంథంలోకి వెళితే దానియేలుకు ఒక వార్త వినబడింది. ఈ నెల రోజుల ఆరాధన రాజుగారి పేరుని చేయాలి. ఒకవేళ రాజుగారి పేరట చేయకుండా ఎవరి పేరున చేసినా సింహభూములని తెలిసినా యథావిధిగా ప్రార్థన చేశాడు. ఈ చరిత్ర ఎన్నిసార్లు చెప్పుకున్నా మరొక్కసారి నేను చెప్పగలిగింది ఏమిటంటే, ఆపద, ఇరుకు, ఇబ్బంది, కలవరం, కన్నీళ్ళు, పొగ, బురద, ఆవేదన, అననుకూలం, జారిపడే అనుభవాలు, బెదిరింపులు ఇవన్నీ మన జీవితంలో ఎదురవుతాయి. ఇది చూడని వ్యక్తులు ఎవ్వరు భూతలం మీద ఉండరు. వెండి లేకపోయినా, బంగారం లేకపోయినా, ఇంపైన నాదం వినబడే చెవులు లేకపోయినా ఇవి మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. కానీ నా యేసును బట్టి చెప్పగలిగిన మాట, ఇలాంటప్పుడు నీ నివాసంలో దానియేలు చేసిన ప్రార్థన నువ్వు చేయగలగాలి. దానియేలు యెరూషలేము తట్టు తలుపులు తెరిచాడట. తెరిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఆ ఇంటికి రమ్యత అదిగో పరలోకానికి భూలోకానికి సంబంధం ఉండి, ఇరుకున్నప్పుడల్లా తెరిచే కిటికీ,
పిలిచే నోరు ఉండడం వలన దానియేలు సింహబోనులో వేయబడిన, చట్టం చేయబడిన, వీటన్నిటికీ అతీతంగా అద్భుతమైన కార్యం చేసి దేవుడు విడిపించాడు. ఈ రోజున నీ ఇరుకులో విశాలత కలుగు చేయగలిగిన, దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయగలిగిన, యెరూషలేము తట్టు తెరవగలిగిన ఓ కిటికీ నీవు నివాసానికి ఉంటే, అట్టి ప్రార్థనా జీవితం నీ జీవితంలో ఉంటే నిశ్చయముగా నీ నివాసం రమ్యమైన నివాసంగా ఉంటుంది. కనుక రమ్యమైన నివాసం అంటే కష్టాలలో ప్రభు వైపు చూడడం, కిటికీ తెరిచి యెరూషలేము తట్టు చూడడం, తలుపు తట్టడం, అడగటం, అయ్యా అని ఆయన పాదాల మీద పడడం, ఆయన వైపు తేరి చూడటం ఇత్యాది కార్యక్రమాలు జరిగిన ప్రతిసారి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక నీ నివాసానికి పరలోకంతో సంబంధం ఉన్న ప్రార్థనా కిటికీ ఉన్న ఎడల నీ ఇల్లు రమ్యమైన ఇల్లుగా ఉంటుంది. మరొక్క మాట కూడా మీతో చెబుతాను. అదేమిటంటే, ఈ అపోస్తుల కార్యం మీరు చాలాసార్లు 10వ అధ్యాయం చదువుంటారు. అక్కడ ఒక మిలిటరీ ఆఫీసర్ చరిత్ర రాయబడింది. అతడు నిత్యం ప్రార్థన చేసుకుంటూ